నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని చేయుడి. ప్రతి ఆదివారం మనము ఈస్టర్, గుడ్ ఫ్రైడే చేస్తూ ఉంటాం. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటా ఆయన మరణ పునరుత్థానంను. తో మన గురించి ఈస్టర్ లేదు, గుడ్ ఫ్రైడే లేదు. ఎందుకంటే ప్రతి ఆదివారం అపోస్తల కార్యం 2:42లో రాసింది ఉన్నది. అపోస్తల బోధ యందును సహవాసమందు రొట్టె విడుచుటందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకునేది అదే. కానీ మనము ఈరోజు భోజనాలు పెట్టుకున్నాలని ఆలోచించారు పెద్దలు, మనం పెట్టుకున్నాం. పండుగ ఆచరిస్తలేము. దయచేసి కొందరు పండుగ ఆచరిస్తున్నారు, ఇది కొత్త प्रक्रिया, नया कुछ शुरुआत किया है ऐसा सोचते हैं लोग. नया कुछ नहीं है. हर संडे अपन आराधना जो करते हैं वही कर रहे हैं. ईस्टर बोले तो पुनरुत्थान दिन, प्रभु मरकर जी उठाया दिन, वो हर संडे अपन याद करते हैं. तो आज भी प्रभु का वचन याद करेंगे, कोई त्यौहार करके नहीं, हर संडे याद करना है कंपलसरी. क्योंकि एक्ट्स 2nd chapter 42 वर्ड्स में ये लिखा है. तो अपन प्रभु का वचन थोड़ा एक 10 या 12 मिनट ध्यान करेंगे. मत्ती की किताब 28वां अध्याय पहला वचन से अपन पढ़ेंगे. मत्ती की किताब 28 पहले से पढ़ रहा हूँ. मत्ती 28. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుతుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమము వలె తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలము చూద్దాము. త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్తున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురని ఇదిగో మీతో చెప్పి తినా. నేను ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా, నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు దేవా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయనా. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించు. నీవు మాతో మాట్లాడు దేవా, నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. खाली पहला वचन पढ़िए. पहला वचन. सप्त के दिन के बाद सप्ताह के पहले दिन पौ फटते ही मरियम मागदलीन और दूसरी मरियम कब्र को देखने आई. విశ్రాంతి దినంన ఆదివారంన తెల్లవారగానే మగ్దలేని మరియా వేరొక మరియా సమాధి దగ్గరికి వచ్చిండ్రట. ఇద్దరు స్త్రీలు తెల్లవారగానే ఆదివారంన ప్రభు సమాధి దగ్గరికి చూడటానికి వచ్చిండ్రు. संडे प्रभु को देखने के लिए अर्ली मॉर्निंग आ गए वो लोग प्रभु को देखने के लिए. प्रभु कहाँ है? वो बोल रहे प्रभु यहाँ नहीं है. आपको बोला था ना प्रभु गलीले में रहने वाला है, तुम यहाँ क्यों ढूंढ रहे हो? प्रभु एक बार जबान दे दिया और वो 100% हो जाएगा. దేవుడు ఒకసారి మాట చెప్పిండు, ఇది అవుతుంది, అది అవుతుంది, దట్స్ ఆల్. ప్రభు చెప్పిండు, చావకన్నా ముందు నేను గలిలియలో మీకు కనబడతా, నేను మరణించి తిరిగి లేస్తా, నేను మీకు గలిలియలో అక్కడ నేను మీకు కలుస్తా అన్నాడు. మీరు మర్చిపోయినరా? आज प्रभु बोलते आप भूल गए क्या? प्रभु ने बोला था कि गलीले में आपको मिलने वाला है, आप भूल गए क्या? आज प्रभु बोल रहे हैं अपने को हर संडे प्रभु को याद करना है. దేవుని జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడి. మర్చిపోయినరా? ప్రభు ఒక్కసారి మాట ఇచ్చిండంటే అది నెరవేరుతాడు. దట్స్ ఆల్. प्रभु एक बार बात किया ना वो कर देता है, और वो नहीं होएगा ऐसा कभी सोचने का ही नहीं है करके प्रभु का वचन बोल रहे हैं. ये जो गलीलिया में जो है बोला ना, उस बात को अपन फिर से याद करेंगे. मत्ती की किताब 26वां अध्याय 32वां वचन. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నాను.
నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదనా నేను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ పడినని నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్తున్నాడు. परंतु मैं अपने जी उठने के बाद तुमसे पहले गलील को जाऊंगा। इस पर पतरस ने उससे कहा, यदि सब तेरे विषय में ठोकर खाए तो खाए, परंतु मैं कभी न ठोकर न खाऊं। యేసుప్రభు అంటున్నాడు, నేను మరణించి తిరిగి లేచిన తర్వాత గలిలయకు వెళ్తాను, అక్కడ మీరు నన్ను చూస్తారు అంటే పేతురు ఏమంటారు తెలుసా? అట్లా కాదు, నువ్వు మరణించావు తిరిగి లేవు, तुम मरोगे नहीं, तुम हमेशा सजीव रहेगा. नहीं नहीं, मैं मरूंगा, जी उठूंगा और आपको मैं गलीलियों में मिलूंगा. वो बोलता ऐसा हो नहीं सकता है बोलता है. పేతురు को बोलता है, పేతురు అంటున్నాడు, కోడి కూసిందాక 3 సార్లు నువ్వు బొంకుతావు. ప్రభు అన్నాడు 3 సార్లు బొంకుతావు పేతురు. అట్లాగానే కాదు, పేటర్కు పోతే जो कौन सा मुर्गी बांग 3 बार नहीं मारेगा तब तक यीशु ने उससे कहा, मैं तुझसे सच कहता हूँ कि आज ही रात को मुर्गा के बांग देने से पहले तो 3 बार मुझसे मुकर जाएगा. हाँ, 3 बार मुकर जाएगा, झूठ बोलेगा. बोलता नहीं, ऐसा हो नहीं सकता है. ऐसा होएगा. प्रभु ने एक बार बोल दिया. ప్రభు ఒకసారి మాట చెప్పినట్టు అవుతుంది. ఆయన గలిలయకు వస్తాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. దట్స్ ఆల్. ఆయన మాట తప్పడు. एक बार उसने बोल दिया वो ओके रहेगा. जिस परमेश्वर की आराधना अपन कर रहा है वो एक बार जबान से निकली वो बात होके रहेगा. పేతురు 3 సార్లు అబద్ధం ఆడిండు, కోడి కూసింది. పేతురు అనుకున్నాడు దేవుని మాట దేవుని మాట ఎప్పుడు నెరవేరుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, దేవుని మాట ఎప్పుడు నెరవేరుతుంది. గలిలయకు దేవుడు వస్తాడని చెప్పిన మాట అక్కడ నెరవేరుతుంది. ప్రభు ప్రతి మాట, ఏ మాట నోట్లోకి వెళ్ళిందో అది నెరవేరుస్తుంది. प्रभु ने एक बार मुंह से निकाला वो हो जाता है. मत्ती की किताब 17वां अध्याय 27वां वचन देखिए. పదిహేడో అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను. అయినను మనకు వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రం పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడలా ఒక షెకెల్ దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. तो भी इसलिए कि हम उन्हें ठोकर न खिलाए, तू झील के किनारे जाकर बांसी डाल और जो मछली पहले निकले उसे ले, उसका मुंह खोलने पर तुझे एक सिक्का मिलेगा, उसी को लेकर मेरे और अपने बदले उन्हें दे देना. దయచేసి ఆలోచించుర్రి. ప్రభు అంటున్నాడు సముద్రంలో పోయి గాలం వేయు. సముద్రంలో జాలు ఎత్తారు, పెద్దది సముద్రం. ఆడ ఎవరన్నా గాలం ఎత్తారా? వలలు ఎత్తారు, వలలు. కానీ ప్రభు అంటున్నాడు నువ్వు అక్కడ గాలం వేయు. గాలం ఎత్తే ఒక చేప దొరుకుతుంది. ఆ చేప కడుపులో షెకెళ్ళు ఉంటుంది. అది తీసి నాకు తీసుకొచ్చి ఇయ్యు. प्रभु के जुबान से एक बात निकाला, समुद्र में जाओ, क्या डालो? बंसी. हाँ, तो आपको एक मच्छी मिलेगी और मच्छी का पेट में सिक्का होगा, हीरा, वो लेके आ जाओ. प्रभु ने बोल दिया. ప్రభు చెప్తున్నాడు నువ్వు సముద్రంలో గాలం వేయు, ఒక చేప దొరుకుతుంది, దాని కడుపులో షెకెల్ ఉంటుంది, తీసుకొని రా. అదే చేప పడుతుందని ఏం గ్యారంటీ? ఆ చేప కడుపులో షెకెల్ ఉంటుంది అనేది ఏంటి? ఇట్లా అవుతుందా? ఏదో చేప పడుతుంది కాదు. अपने को लगता है वो मच्छी वही गिरेगा क्या, उसका पेट में ये रहेगा क्या, ऐसा अपन सोचते हैं. मगर परमेश्वर जो बोला है आप जाओ, ये करो, उस मच्छी के पेट में ये रहेगा, लेके आओ. हो गया ना? वो हो गया. ప్రభు చెప్పిన మాట నెరవేరుతుంది. ఏ దేవుడిని అయితే మనం ఆరాధిస్తున్నాం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాలా, ప్రభు ఒకసారి మాట ఇచ్చిండంటే అది నెరవేరి తీరుతుంది.
अपन इंसान है, अपन बोलेला काम नहीं होता है, मगर परमेश्वर ने एक बार बोल दिया वो होता है। समुद्र में जाओ, डालो, मच्छी मिलेगी, उसका पेट में ये रहेगा, वो लेके आओ। विश्वास करता है। और एक देखेंगे, मत्ती की किताब 21 अध्याय 1 वचन। తర్వాత యెరూషలేమును సమీపించి ఓలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బెతెస్దాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామంనకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా ఎదుట తోడుకొని రండి। मत्ती की किताब 21 अध्याय 1 वचन। जब वे यरूशलेम के निकट पहुँचे और जैतून पहाड़ पर बतफगे के पास आए तो यीशु ने 2 चेलों को ये कहकर भेजा, सामने के गांव में जाओ, वहाँ पहुँचते ही एक गधी बांधी हुई और उसके साथ बच्चा तुम्हें मिलेगा, उन्हें खोलकर मेरे पास ले आओ। हाँ, యేసు ప్రభు చెప్పిన మాట దయచేసి వినుండ్రి। యేసు ప్రభు ఏమంటున్నాడు, బెతెస్దాకు వచ్చినప్పుడు, బెతెస్దా నుంచి యెరూషలేంకు పోవాలా, పోండ్రి, అక్కడ గాడిద పిల్లని కట్టి పెట్టింది ఉన్నది, అది విప్పి తీసుకొని రండి। ఎవరన్నా నేను అడిగిండ్రా అనుకో, ఇది యేసుకు కావాలని చెప్పుండ్రి। మన సొంటోళ్ళకి ఏమనిపిస్తుంది, ఆడికి పోతే ఆడ గాడిదే ఉంటుంది, గాడిదే పిల్లే ఉంటుంది, కట్టేసిందే ఉంటుందా, మనం అట్లా అనుకుంటాం। కానీ ప్రభు అంటున్నాడు, ఆడికో, ఆడ గాడిదే పిల్లని కట్టేసింది ఉన్న, కట్టేసిన కట్లను విప్పి నా దగ్గరికి తీసుకురా, నాకు దాని మీదకి వెళ్ళే చేసేడుతున్నది ప్రయాణం। బెత్షెమెషా నుంచి యెరూషలేంకు ప్రయాణం చేసేడుతున్నది। ఫస్ట్ టైం యేసు ప్రభు పొగడబడాలని ఆలోచించిండు, ఎందుకంటే అతను మరణానికి పోతున్నాడు। పోకన్నా ముందు బెత్షెమెషా నుంచి యెరూషలేం వరకు ఆయన గాడిద మీద పోవాలనుకుంటాడు। ఆయన కావాలంటే గుర్రంగా అడగచ్చు, ఏనుగును అడగచ్చు, కానీ గాడిదే కావాలంటున్నాడు। దేవునికి ధనవంతులు, పైసాగల్లోళ్ళు, గర్విష్ఠులు అవసరం లేదు। ప్రభు అంటున్నాడు గాడిదే, ఆ గాడిదే పిల్లని తీసుకురా, దాని మీద నాకు ఎక్కిపోయేది ఉన్నది। एक बार बात बोला, उधर गधा है, गधे की बच्चा है, तुम जाओ उसको छुड़वाओ और उसको लेके आओ। बांधा हुआ है, కట్టబడిన గాడిదే। ఎన్నో గాడిదలు ఉన్నాయి, కంచర గాడిదలు ఉన్నాయి, ఆ గాడిదలు ఏ ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో కుక్కలు ఉన్నాయి లోకంలో తిరుగుతూ ఉంటాయి, కట్టినవి కావు అవి। కానీ మనం చూస్తాం, ఒక్కొక్క కుక్కను కట్టి ఏసీ కార్లో దింపుతారు, రాత్రి దాన్ని పట్టుకొని వాకింగ్ చేపిస్తారు, దానికి మంచి భోజనం పెడతారు। మా అత్త ఒకసారి అంటుండే నాతోని, ఆ కుక్కకున్న విలువ మనకు లేదు। ఆ కుక్క చూడు ఏసీ కార్లో తిరుగుతున్నది, ఏసీ కార్లో వంటున్నది, దానికి మంచి భోజనాలు పెడుతున్నారు, అంతకున్న సుఖం నాకు లేదు। కట్టబడిన కుక్క, అట్లా రోడ్డు మీద ఎన్నో కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలను అట్టాడు, అది గాలికి తిరుగుతూ ఉంటుంది। దయచేసి ఆలోచించండి నేను ఏమనబోతున్నాను। ఆ కుక్కలను ఎవరు కట్టారు, అవి కుక్కలు తిరుగుతూ ఉంటాయి, ఏదైనా పడితే తింటాయి, తిరుగుతాయి, అవి ఇట్లా ఓళ్ళని లెక్క పెట్టరు। కట్టబడిన కుక్క ఏసీ కార్లో తిరుగుతున్నది, పెద్ద బంగ్లాలో ఉంటున్నది, దాన్ని తీసుకొస్తున్నారు। కట్టబడిన గాడిదే, అది ప్రభుకు కావాలా। ఆ గాడిదే వాళ్ళు తెలుసా, ఆ గాడిదే నువ్వు నేనే, కట్టబడి ఉన్నాం। రోడ్ల మీద తిరిగే గాడిదే అద్దు ఆయనకు, తాగుబోతు తిండిపోతు కూడా తిరుక్కుంటూ ఉన్నోళ్ళు ఆయనకు అవసరం లేదు। ఆయనకు కట్టబడిన బంధించబడింది కావాలా। చాలా ఆలోచించే విషయం ఇది, కట్టబడింది।
రోడ్ల పొంటే తిరిగింది, ఇష్టం వచ్చినట్లు తిరిగింది, అవసరం లేదు. కట్టబడింది. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం. కట్టబడి ఉన్నాం. దేంతో కట్టబడి ఉన్నామంటే తెలుసా? సామెతలు 5వ అధ్యాయం 22 सब लोग निकाल के पढ़िए. नीति वचन 5वां अध्याय 22वां वचन. దుష్టుని దోషములు వానికి చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశం వల్ల బంధింపబడును. శిక్ష లేక అట్టివాడు నాశనమగును, అతిమూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవును అని. వాడు తన పాప పాశం వల్ల బంధింపబడి ఉన్నాడు. दुष्ट अपने ही अधर्म के कामों से फंसेगा और अपने ही पाप के बंधनों में बांधा रहेगा. पाप के बोझ से बांधा हुआ है. अड़ा गाड़ी उधर गधे को बांध के रखा है, अपन पाप के इसमें बांधा हुआ है. आज प्रभु पूछ रहे किस पाप में आप बांधा हुआ है? ये पाप हम तो नु बंधिंपबడి ఉన్నావు. प्रभु के पास नहीं आ रहा है. कौन सी गलत रास्ते में तुम बांधा हुआ है, उसको छुड़ा के लेके आना. आज प्रभु तेरे को मेरे को बोल रहा है, तुम दारू के नशे में बांधा हुआ है क्या? व्यभिचार के नशा में बांधा हुआ है क्या? गलत बात करते आप बांधा हुआ है क्या? आपको छुड़ाना चाहता है प्रभु. आज उस गधे को छुड़ाया, आज अपने को छुड़ाना चाहता है और प्रभु अपने ऊपर जाना चाहता है. वो गाड़ी दे आ गाड़ी दे ఏముండే ఏముండే ఆ గాడిదకు మైల బట్టలు వేసుకొని మోసుకపోతుండే. ఆ గాడిదకి ఏం విలువ లేదు. ఆ గాడిద మీద ప్రభు కూకున్నప్పుడు ఆ గాడిదకి విలువ వచ్చింది. गधे को कौन इज्जत देता है? गधे को कोई इज्जत देता है? उसके ऊपर कपड़ा बिड़ा लाद के. जब वो गधे के ऊपर प्रभु यीशु बैठा तो उसको इज्जत आ गया. वो जाते होते नया नया कपड़ा डाल रहे उसके आगे और वो गधा चल रहा है, उसके ऊपर परमेश्वर है. वो गधा तू नहीं, तू और हम है. अपने ऊपर प्रभु रहेगा, अपने को इज्जत है. प्रभु अपने ऊपर नहीं रहेगा, अपने साथ प्रभु नहीं रहेगा, अपने को कोई वैल्यू नहीं है. अपन गलत काम करके दुनिया में अरे इसको कोई खड़ा ही नहीं करता है. उस गधे की स्थिति अपनी स्थिति एक ही है. आ गाड़दे మనం ఒకటే. గాడిద మీద ప్రభు ఉంటే మనకు విలువ. లోకం చూస్తుంది అరే, లేకుంటే మన నోళ్ళు విలువ ఇస్తారు. లోకంలో నువ్వు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు, ఎవరు చూస్తున్నారు? మన మీద ప్రభు ఉంటే మనకు విలువ. ప్రభు ఆ గాడిద మీద ప్రభు పోతున్నాడు, ప్రయాణం అయిపోతున్నాడు. ఆ గాడిదకి విలువ వచ్చింది. ఈరోజు ప్రభు వాక్యమును మనం మోసుకొని తిరుగుతున్నాం. ప్రభు మనకు విలువ ఇచ్చిండు. ఆయన సేవ చేస్తున్నాం. ప్రభా నువ్వు నా మీద ప్రయాణం అయిపోతున్నావు. ప్రభా నాకు విలువ ఉన్నది, నాకు ఆరోగ్యం ఉన్నది, నాకు బలం ఉన్నది, అదంతా నువ్వే ఇస్తున్నావు. నువ్వు నాతో ఉన్నావు నాయన, నువ్వు నా మీద ప్రయాణం చేస్తున్నావు అని నాకు విలువ ఉన్నది. प्रभु अपने ऊपर है तो अपने को आशीष है, समाज में इज्जत है. प्रभु अपने पास नहीं है तो कुछ नहीं. आ गाడిద మీద ఆ గాడిద ఏం లేదు ఆమెకు, విలువ లేని గాడిద మీద ప్రభు ప్రయాణం చేసి విలువ ఇచ్చిండు. దిక్కులేని మనలను దేవుడు ఏం చెప్తున్నాడు? దిక్కు దశ లేని నన్ను దేవుడెంతో కనికరించే. దిక్కు దశ లేని నన్ను దేవుడు కనికరించి ఆయన వాక్యం మోసుకొని పోమని చెప్తున్నాడు. ఆ గాడిదే నేనే, ఆ గాడిదే నువ్వే, మనమే. మన మీద ప్రభు ఉంటే మనకు విలువ. ఆ గాడిద మీద ప్రయాణం అయిపోతున్నాడు. యెరూషలేము దాకా ప్రయాణం అయిపోతున్నాడు. పోయిన ఆదివారం పామ్ సండే అని లోకమంతా ఇది చేసిండ్రు. ఆ గాడిదే నువ్వు నేను మనమే. మన మీద ప్రభు ప్రయాణం చేస్తే మన ఇంటికి ఆశీర్వాదం, మనకు విలువ, మనల్ని లోకం గుర్తుపడుతుంది, లేకుంటే మనల్ని ఎవ్వరు గుర్తుపడతారు. దయచేసి ఆలోచించాలని మనవి. ఆదివారంన తెల్లవారంగానే స్త్రీలు దేవుణ్ణి దర్శించటానికి పోయినారు. ఆదివారం ప్రాముఖ్యత ఏంది? 2 మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ముగిస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈరోజు గురించి రాసింది ఉన్నది, మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో అదే ఆదివారంన ఇంకా నువ్వు చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడ సమాధి దగ్గరికి పోయి సమాధి రాయి తీయబట్ట చూసింది. सप्ताह के पहले दिन मरियम मागदलीन
भोर को अंधेरा रहते ही कब्र पर आई और पत्थर को कब्र से हटा हुआ देखा। हाँ। ప్రభు ने बोला गलीले में मिलेगा। 19वां वचन में क्या बोल रहा है? 19వ వచనం చూడు. ఆదివారం సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంట తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్తున్నాడు. संडे के दिन प्रभु अपने शिष्य सब प्रभु बोला उस हिसाब से गलीले में उन लोग अपने घर में छुपा हुआ था. ఎందుకంటే అప్పుడు ప్రభు శిక్ష విధించి తిరిగి లేచిండు. శిష్యులు భయపడిపోయినరు. ఒక ఇంటిలో వాళ్ళందరూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఆదివారంన ప్రభు ఆ యొక్క అక్కడికి 19వ వచనం రాజు ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి కూడి ఉన్నప్పుడు తలుపులు మూసి ఉన్నాయి. ప్రభు అక్కడికి వచ్చిండు. संडे प्रभु आ गया शिष्यों के सामने. वादा एक बार जबान से बात निकल गई वो पूरा करके रहेगा. संडे प्रभु उनके पास आया. प्रभु ने दिखाया, ये देखो मेरा हाथ देखो, मेरा पैर देखो. और वो लोग खुश हो गए. वो लोग खुश हो गए. प्रभु जी उठा है. प्रभु ने अपना वादा निभा दिया. मर गया, वो जी उठा. और संडे अपने शिष्यों को मिला है करके बोल रहे. और 24वां वचन में क्या होगा? యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడై ఉన్న దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. प्रभु यीशु जब आया तो दिदुमा तोमा नहीं था उधर. ప్రభు ఆదివారం నా శిష్యులను గల వచ్చినప్పుడు గలిలేలో నేను వస్తాను కదా, నేను వచ్చిన అందులో దిదుమ అనబడిన తోమ లేడు. తోమా नहीं था उधर. తోమా क्या बोल रहा है? ఏమంటారు తెలుసా? నేను నమ్మనే నమ్మ. యేసు ప్రభు లేచిందంటే నేను నమ్మన్నమ్మా. ఎప్పుడైతే ఆయన చేతులలో ఏలు పెట్టి చూస్తే పక్కలో నేను ఏలు పెట్టి చూసేదాకా నేను నమ్మనే నమ్మ అంటున్నాడు. యేసు ప్రభు జీవించిండని చెప్పుట నేను నమ్మనే నమ్మ. యేసు ప్రభు ఆదివారం ఆరాధన జరిగేటప్పుడు ఆరాధనలో ఆయన ఉంటాడని నేను నమ్మనే నమ్మ. నేను ఆదివారం గుడికి ఎందుకు వస్తా? हर एक का यही रहते, संडे चर्च क्यों जाने का? प्रभु बोलता संडे में चर्च में रहूँगा, तुम्हारा आराधना को देखूंगा, तुम्हारा घर में आशीर्वाद दूंगा, संडे रहेगा. बोलता है अरे कौन रहता है, हम ये संडे नहीं जाता है, मेरा तबीयत अच्छा नहीं है, मेरा पेट खराब है, मेरा ये खराब है, मेरा वो खराब है. प्रभु संडे आ गया. संडे आ गया. तोमा बोलता है मैं नहीं विश्वास रखूँगा. परमेश्वर है करके मैं विश्वास करूँगा नहीं. परमेश्वर मेरे को आशीष देगा करके मैं विश्वास करूँगा नहीं है. परमेश्वर है या नहीं मुझे मालूम नहीं, मैं मज़ा करते रहूँगा. तोमा वही बोल रहा था मैं परमेश्वर को है, मर गया है वो जिंदा है करके कैसा पहचाने, ये करूँगा नहीं. वो आया हमने देखा, नहीं नहीं मैं मानूंगा ही नहीं. वो एक तोमा के लिए प्रभु 8 दिन के बाद फिर से आया. वचन पढ़ लेंगे. 29वां वचन, 29वां वचन, हाँ 26वां वचन, 26वां वचन. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచెను. మీకు సమాధానము కలుగునుగా కానీ అనేను. 8 दिन के बाद उसके चेले फिर घर के भीतर थे और थोमा उनके साथ था और द्वार बंद थे. तब यीशु ने आकर और बीच में खड़ा होकर कहा, तुम्हें शांति मिले. 8 दिन के बाद प्रभु फिर से आना पड़ा. एक आदमी के लिए, तोमा के लिए फिर से आना पड़ा. तब उसने थोमा से कहा, अपनी उंगली यहाँ डालकर मेरे हाथों में देख और अपना हाथ लगाकर मेरे पंजे में डाल और अविश्वासी नहीं परंतु विश्वासी हो. हाँ, एक आदमी के लिए नेक्स्ट संडे फिर से आया. तोमा इधर आ जा, तू देखना चाहता है ना मेरा हाथ, देख लो, देख लो मेरा हाथ, मेरे बाजू देखो, मेरा पैर देखो. विश्वास हो के విశ్వసించు. అవిశ్వాసిగా విశ్వాసిగా ఉండు తోమా. నేను నీ గురించి మరణించిన. ఈరోజు ప్రభు అంటున్నాడు నీ గురించి నేను మరణించిన, విశ్వాసంతో ఉండు. నీ గురించి प्रभु बोल रहा है तुम्हारे लिए मैं मर गया है, विश्वास रखो. 8 दिन के बाद फिर से आया. हर संडे प्रभु आता है. 8 दिन के बाद लिखा है, एक संडे के बाद दूसरा संडे आने को 8 दिन लगता है. 8 दिन के बाद फिर से प्रभु आया और बोल रहा है अभी तो विश्वास कर, ये देख ले,
ప్రభు ఈరోజు నీతో నాతో అదే అంటున్నాడు. నన్ను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు ఆశీర్వదించి ఇచ్చిన శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకో. ఆఖరి ఏమైపోయింది? తోమా తోమనకు అంటున్నాడు, అవిశ్వాసి కాక విశ్వాసుకు కాక. అప్పుడు విశ్వాసి ఆయన ఎక్కడికి వచ్చిండు? ఇండియాకి వచ్చి దేవుని సేవ చేస్తున్నాడు. తోమా మద్రాసులో సేవ చేసిండు. మద్రాసులో సేవ చేసేటప్పుడు బొయ్యారంలో పెద్ద గువాలో అతన్ని పొడిచి చంపేసిండ్రు. సుత్తన్నావు కదా యేసుప్రభు యొక్క గాయాలు. చూడు తోమా, పక్కలో బల్లెం పోటు ఓడిచి గాయాలు చేసి చంపారు తోమాను. సెంట్ థామస్ అని ఆడ మందిరం ఉన్నది మద్రాసులో ఇప్పుడు సుఖ. నువ్వు ప్రభు యొక్క గాయాలు చూడాలనుకుంటున్నావు కదా తోమా, చూడు నేను నీకు చూపెడుతున్నా. అప్పుడు కాలి బట్టిగా చూపెట్టిండు. ఆఖరి సమయంలో తోమాను పక్కల బల్లెం పోటు పొడిచి చంపిండ్రు. అన్ని గాయాలు పొడిచి చంపేసిండ్రు. ప్రభు గాయాలు చూడాలనుకుంటున్నావా? చూడక నమ్మేంత మనం ధన్యులం. మనం చూడలేము, కానీ మనకు ఒక్క మాట ఆదికి ఉంచుకోవాలి. ఈరోజు ఒక్క మాట ఆదికి ప్రభు ఒక్కసారి మాట ఇచ్చిండంటే అది నెరవేరుస్తాడు. గలిలియలో వస్తా అన్నాడు, వచ్చిండు. మత్స్యం కడుపులో షెకెలు ఉంటుంది అన్నాడు, ఉన్నది. పేతురుగా అంటున్నాడు, గాలం కుడి పక్కకేయు చేపలు పడతాయి, పడ్డాయి. ప్రభు ఒకసారి మాట ఇచ్చిండంటే అయిపోయింది. ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇచ్చేయండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించి ఇస్తున్నా. ఎంతమంది నమ్ముతున్నాం? మనం ఎంతమంది తోమాలాగా ఉన్నాం? ఒకసారి ఆలోచిద్దాం. తోమాలాగా అవిశ్వాసం. పరమేశ్వర్ హయ్యానై ప్రభు ఉన్నాడు, నమ్మాలా. ఆదివారం దాకా నీకు ఆరోగ్యం మంచిగా ఉంచి నేను తెచ్చి దేవుని మందిరంలో ఆరాధించడానికి కూతుండబెడతాడు. ఎప్పుడు నువ్వు నమ్మితే. నువ్వు నమ్మలేవు అనుకో, నీకు రోగాలు, బాధలు, శ్రమలు, ఇక నీకు ఎప్పుడు అదే మేము పేడు దుఃఖమే నేయాతావు, నాకు ఇది కాలే అది కాలే అంటావు. నమ్మాలా, ప్రభు ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో లాస్ట్ 13వ వచనం చదువుతున్నా. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఇమ్మాయి అను గ్రామంనకు వెళుతూ జరిగిన సంగతుల గురించి మాట్లాడుతున్నారట. ఇద్దరు మనుషులు జరిగిన సంగతుల గురించి మాట్లాడతారు. దో ఇన్సాన్ చల్తే जा रहा है, प्रभु को कैसा मारा, कैसा सूली पे चढ़ा, ये बात करते जा रहा है. जहाँ 2-3 जन हमारे बारे में बात करते हैं, मैं वहाँ रहूँगा बोला प्रभु, और प्रभु उनके साथ चल रहे. वो लोग बात कर रहे, बात सुन रहे, और प्रभु उनको बता रहे, और उन लोग सुनते सुनते उनके साथ जा रहे. रात हो गई. रात होने के बाद खाना खाने के लिए तीसवा वचन. అయితే వారితో కూడా భోజనం కూతున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టిండు. रात हो गई है, वो लोग बोलते खाना खाने के लिए आ जाओ. खाना खाने के लिए लेके गया. उधर प्रभु ने अपना रोटी तोड़ के उनको दिया, तो समझ गया ये परमेश्वर प्रभु यीशु है. और हठत्తుగా ఆయన మాయమైపోయాడు. प्रभु यीशु रोटी तोड़ा, उनको समझ में आया प्रभु यीशु आया है. तब उनका आँख खुल गया. अरे परमेश्वर जीता, जो परमेश्वर को आराधना कर रहा है वो जीता जागता परमेश्वर है. సజీవమైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, పరిశుద్ధుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఒక్కసారి ప్రభు నోటి నుంచి మాట వెళ్ళిందంటే వెళ్ళింది. నిన్ను ఆశీర్వదిస్తా అంటే నిన్ను ఆశీర్వదించక మానడని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. అయితే వాళ్ళు 16వ వచనంలో వారు ఆయనను గుర్తుపట్టలేదు అని రాయబడి ఉన్నది. వారి కన్నులు తెరవబడలేవు, గుర్తుపట్టలేరు. అప్పుడు 32, వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతున్న లేఖనములు మనకు బోధించుతున్నప్పుడు మన హృదయం మండుతుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఆయన మనకు వాక్యం బోధించుతున్నప్పుడు మీ హృదయంలో మండలేదా? प्रभु का वचन सुनते वक्त आपका दिल में कुछ ऐसा ये नहीं हुआ? 31वां वचन क्या है सुनील?
24-31। तब उनकी आंखें खुल गई और उन्होंने उसे पहचान लिया और वह उनकी आंखों से छिप गया। और आगे और आगे 32। उन्होंने आपस में कहा, जब वह मार्ग में हमसे बातें करता था और पवित्र शास्त्र का अर्थ हमें समझाता था, तो क्या हमारे मन में उत्तेजना न उत्पन्न हुई? हाँ, बस आपके मन में उत्तेजना नहीं हुई? हर संडे प्रभु अपने से बात करते हैं तो अपने दिल को उत्तेजना नहीं होती है क्या? ప్రతి ఆదివారం ప్రభు మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండదా? ప్రభు వాక్యము మన హృదయాన్ని మండిస్తలేదా? అవు ఈయన నిజమైన దేవుడు, ఆరాధించాలా, మా ఇంటికి ఆశీర్వాదాలు ఉన్నాయని అనిపిస్తలేదా? మీ హృదయాలు మండుతలేవా అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఆదివారం. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడిండు? నేను మాట ఇచ్చి మాట తప్పను, మాట ఇచ్చి నెరవేర్తాను. ఆదివారంలో ఆరాధించాలా, ప్రతి ఆదివారం ఆరాధించాలా. ప్రతి ఆదివారం ప్రభు ఇక్కడికి వస్తాడు, లేఖనం నెరవేరుతుంది. ప్రతి ఆదివారం ప్రభుడు ఉంటాడు. మనం ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే ఎన్నడూ చెయ్యం. ఈరోజు భోజనాలు చేసుకుందాం అంటే చేసుకుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రతి ఆదివారం చేస్తాం. మా పెద్దలు మాకు చెప్పారు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటందును ఎడతెగక ఆరాధన చేస్తుండే. ఎడతెగక ఉండాల. ఈరోజేం మనం పండుగ చేసుకుంటలేం, ఖాళీ ఇచ్చల భోజనాలు పెట్టుకుందామంటే పెట్టుకుంటున్నాం. ఈస్టర్ ప్రతి ఆదివారం ఉంటుంది, గుడ్ ఫ్రైడే ప్రతి ఆదివారం ఉంటుంది మనకు. ఎవ్రీ సండే వీఆర్ రిమెంబరింగ్ అవర్ గాడ్. ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపనమ్మిక గల తోమా అవిశ్వాసంతో ప్రభుని బాధపరిచిండు. మనం అట్లా బాధపరచద్దు. సజీవులైన వారిని మీరు మృతులలో ఎక్కడ లేపుతున్నారు? మన ప్రభు సజీవుడు, మాట తప్పని దేవుడు. ఒక్కసారి మన ఆరాధన అంగీకరించి ఆశీర్వదిస్తా అంటే ఆశీర్వదిస్తాడు డెఫినెట్లీ. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. డౌట్ అనేది లేనే లేదు, డౌట్ లేనే లేదు. దయచేసి ఆలోచించండి. ఆరాధన క్రమంగా చేద్దాం, విశ్వాసంతో చేద్దాం. నా దేవుడు సజీవుడు, మృతులలో ఎందుకు లేపుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలేయలో మీకు గలుపుతా అన్నాడు కదా, పొండ్రి గలిలేయలో కలిసిండ్రు. అవిశ్వాసంతో తోమా దేవుని దుఃఖపరిచిండు. 8వ దినంలో మళ్ళా వచ్చిండు, మళ్ళా కలిసిండు. ఈరోజు మనం దేవుని దుఃఖపరుస్తూ ఉంటే ఆయన సుఖ బాధపడతాడు. తోమా, నన్ను చూడాలనుకుంటున్నావు కదా, నా గాయాలు చూడు అన్నాడు. భారతదేశంలో చంపేసిండు. అట్టి పరిస్థితి మనకు రావద్దు. చూచి నమ్ముడి కల్లా చూడక నమ్మినవాడు ధన్యుడు. విశ్వాసంతో నమ్ముదాం. నా దేవుడు సజీవుడు, నా గురించి మంచి కార్యాలు చేస్తాడు. నా ఇల్లును ఆశీర్వదిస్తాడు, నా కుటుంబంను ఆశీర్వదిస్తాడు, నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మనస్పూర్వకంగా ఆరాధిస్తా. ప్రభువా, నేను గాడిదేను, నా మీద నువ్వు ప్రయాణం చేయు. నువ్వు నా మీద ప్రయాణం చేస్తే నాకు ఆశీర్వాదం, నాకు ఘనత, నాకు మహిమ. నువ్వు నా మీద ప్రయాణం చేయి ప్రభువా. గాడిదలాంటి నన్ను వాడుకో ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. ప్రభు ఈ వాక్యం దీవించునుగా. 7 बजे प्रभु के पास आइए. आपका तकलीफ, आपको क्या चाहिए, प्रभु से मांग लीजिए. प्रभु तमन्ना पूरा करने वाला परमेश्वर है. ఆదివారం ఆరాధన 10:30 గంటల కంటే ఎంత ఆలస్యం వస్తున్నాం? ఎన్నిసార్లు చెప్పినా కానీ సమయానికి రాలేని స్థితి. ప్రభు మాటి మాటికి మనతో మాట్లాడుతున్నాడు. తెల్లవారగానే స్త్రీలు ప్రభువుని చూడటానికి వెళ్ళిండ్రు. మరి మనం ఎప్పుడు వస్తున్నాం? ఆరాధనకి సమయంకి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. మరి 16వ తారీఖుకి మన సంఘంలో కూడిక. ఈ 16వ తారీఖే భోజనాలతో కూడిక. సాయంత్రం 6:30 గంటలకు మనం మొదలు పెడతాం. 6 గంటలకే మనం ఇక్కడికి రాలా. 16 तारीख को प्रभु के दास आ रहा है राजमंड्री से, तो वो मीटिंग 16 अप्रैल को रहेगी.
6 बजे अपन सब यहाँ इकट्ठा हो जाएंगे और खाना वो सब रखेंगे अपन ఆ కూడిక గురించి సుఖ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి. మరియు ఈరోజు సునీల్ అతనికి కొత్త బైక్ కొనుక్కున్నాడు. దయచేసి గమనించండి. ప్రభు అతన్ని ఆశీర్వదించిన కొలది ఒక కొత్త బైక్ తీసుకొని వచ్చిండు. మరి వాళ్ళు స్వీట్ ఇస్తున్నారు. స్వీట్ తీసుకొని తర్వాత భోజనం చేసి వెళ్ళాలని మనవి. అతి ప్రాముఖ్యమైన విషయం, మన సంఘంలో ప్రతిభ యొక్క పెళ్ళి మే 5వ తారీఖు ఉన్నది నిజామాబాద్లో. అయితే ఆ పెళ్ళి గురించి ప్రార్థన చేయండి. ప్రతిభ గురించి చెప్పాలంటే ప్రతిభ దేవునికి ఇచ్చే విషయంలో మరియు దేవుని దగ్గరికి వెళ్ళి తీసుకునే విషయంలో చాలా ముందున్నది. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని దగ్గర నుంచి పొందే విషయంలో చక్కగా పెళ్ళి ఘాట్కోపర్ సంఘ అబ్బాయి జాన్సన్తో ఉంది, నిజామాబాద్లో ఉంది. మనం పోవాలా. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ పెళ్ళికి హాజరు కావాలని మనవి. ఆ పెళ్ళి గురించి ప్రార్థన చేయండి. ప్రతి అక్కర్లు దేవుడు తీర్చును గాక. మరి వాళ్ళు స్వీట్ తీసుకొని వచ్చిండ్రు. మనం అందరము స్వీట్ తీసుకొని ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. ఈ పెళ్ళి జయకరంగా జరుగునట్లు, ప్రతి కార్యం చక్కగా జరుగునట్లు ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదుకుంచుకొని గ్రామం ఎవరైనా ఉంటే మే 5కు నిజామాబాద్లో పెళ్ళి పత్రిక మేము అడ్రస్ పంపుతాం. మరియు ఎన్నో గొప్ప కార్యాలు సంఘంలో జరుగుతున్నాయి. ప్రభు కార్యాలు చేస్తున్నాడు. అయితే సునీల్ బైక్ గురించి ప్రార్థన చేయండి. ప్రతిభ పెళ్లి గురించి ప్రార్థన చేయండి. మరి వృద్ధాప్యంలో ఉన్న సుక్నక్క గురించి ప్రార్థన చేస్తున్నాం. మనం అందరం అక్కని ఇంకా సజీవ లెక్కలో ఉంచి సంఘంలో చేర్చిండంటే అది దేవుని కృప. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు ఏమై ఉన్నాడో ప్రతి ఆదివారం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేయగలగాడో ఐసుగా మనతో మాట్లాడుతున్నాడు. తోమలాగా అవిశ్వాసం ఉండొద్దని ప్రభు పేరట మనవి. ఇప్పుడు పాటలు వాడేవారు వచ్చి పాటలు పాడితే ప్రభుని మహిమపడతాం. పాటలు వాడేవారు ప్రిపేర్ ఉన్నవాళ్ళు ఈరోజు పాటలు వాడాలని మనవి. పిల్లలు పాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. లూకా 23:34. రెండో మాట, నీవు కూడా నాతో పరదేశిలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. లూకా 23:43. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. థర్డ్ వర్డ్. Jesus said to his mother, "Woman, this is your son." Then he said to the disciple, "This is your mother." John chapter 19 verses 26-27. Word 4. My God, why you forsaken me? Matthew chapter 27 verses 46. Mark 15:34. ఫిఫ్త్ వర్డ్ చెప్పరా. ఫిఫ్త్ వర్డ్ అయితే రాష్ట్రం చెప్పరా. ఫిఫ్త్ వర్డ్ అయితే రాస్. జాన్ 19:28. ఇల్లు బనారే అందరికీ Praise the Lord. Six word. It is finished. John 19 verses 30. Thank you. Praise the Lord. Praise the Lord. Seventh word. Jesus cried out in a loud voice, Father, in your hand I commanded my spirit. Luke 23:46.
Praise the Lord. 7 words of Jesus Christ on the cross. First word, Luke 23:34. Father, forgive them, for they do not know what they do. Second word, Luke 23:43. Truly, I say that you will be with me in paradise. Thank you. Praise the Lord. The 7 words of Jesus on the cross. Third word, Jesus said to his mother, Woman, this is your son. Then he said to his disciple, This is your mother. John 19:26 and 27. Fourth word, Today, my God, why have you forsaken me? Matthew 27:46 and Mark 15:34. Thank you. Praise the Lord. Jesus 7 words on the cross. Word 4, Matthew 27:46, Mark 15:34. My God, why have you forsaken me? Word 5, John 19:28. I thirst. అందరికీ వందనాలు. వర్డ్ 6, when Jesus had received wine, he said, It is all finished, and he bowed his head and handed over the Spirit. Chapter 19:30, John. Seven words of Jesus on the cross. First word, Luke 23 verse 34. Forgive them, for they do not know what they have done. Second word, Luke 23 verse 43. Truly I said that you will be with me in paradise. అందరికీ వందనాలు. The 7 words of Jesus on the cross. Father, forgive them, for they do not know what they do. Luke 23 verses 34. Second word, truly I say to you today, you will be with me in paradise. Luke 23 verses 43. Third word, Jesus said to his mother, Woman, this is your son. Then he said to the disciple, This is your mother. John 19 verses 26-27. Fourth word, my God, why have you forsaken me? Matthew 27 verses 46 and Mark 15 verses 34. Fifth word, I thirst. John 19 verses 28. Sixth word, when Jesus had received wine, he said, It is finished, and he bowed his head over the Spirit. John 19 verses 30. Seventh word, Jesus cried out in a loud, Father, into your hands I commend my spirit. Luke 23 verses 46. Thank you. అందరికీ వందనాలు. క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు. 1వ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. 2వ మాట, నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యోహాను ఇదిగో నీ తల్లి. యోహాన్ సువార్త 19వ అధ్యాయం 26-27 వచనం. 4వ మాట, ఏలి ఏలి లామా సబక్త, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థం. మత్తయి సువార్త 27:46. 5వ మాట, దప్పిగొనుచున్నాను లేఖనము నెరవేరునట్లు. లూకా సువార్త
యోహాన్ సువార్త 19వ అధ్యాయం 28 వర్స్ 6వ మాట సమాప్తమైనది. ఆత్మను అప్పగించెను. యోహాన్ సువార్త 19వ అధ్యాయం 30వ వచనం 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అతని ప్రాణం విడిచెను. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. 7 words of Jesus on the cross. First word, Luka 23 अध्याय 34. हे पिता इन्हें क्षमा कर क्योंकि ये जानते नहीं कि क्या कर रहे हैं. सेकेंड वर्ड, लूका 23 अध्याय 43. मैं तुझसे सच कहता हूँ कि तू आज ही मेरे साथ स्वर्गलोक में होगा. थर्ड वर्ड, हे नारी देख यह तेरा पुत्र है, देख यह तेरी माता है. यूहन्ना 19 अध्याय 26 to 27. फोर्थ वर्ड, एली एली लामा सबक्तानी अर्थात हे मेरे परमेश्वर तूने मुझे क्यों छोड़ दिया. मत्ती 27 अध्याय 46 से. फिफ्थ वर्ड, मैं प्यासा हूँ. यूहन्ना 19 अध्याय 28. सिक्स्थ वर्ड, पूरा हुआ. यूहन्ना 19 अध्याय 30. सेवेंथ वर्ड, लूका 23 अध्याय 46. मैं हे पिता मैं अपनी आत्मा तेरे हाथों में सौंपता हूँ. थैंक यू. అందరికీ వందనాలు. ఫస్ట్ వర్డ్, Father forgive them for they do not know what they do. Luke 23:34. Second word, truly I say to you that you will be with me in paradise. Luke 23:43. Third word, then Jesus said to his mother, woman, this is your son. Then he said to his disciples, this is your mother. John 19:26-27. Fourth word, my God, why you have forsaken me. Mark 15:34. Fifth word, I thirst. John 19:28. Sixth word, when Jesus received the wine, he said, it is finished, and bowed his head and handed over the Spirit. John 19:30. Seventh word, Jesus cried out in a loud voice, Father, I command into your hands, I command my spirit. Luke 23:46. Thank you. जय मसीह की लूका की पुस्तक 23 का 34. हे पिता इन्हें क्षमा कर क्योंकि यह जानते नहीं क्या कर रहे हैं. दूसरा वर्ड, लूका की पुस्तक 23 का 43. मैं तुझसे सच कहता हूँ कि आज ही तू मेरे साथ स्वर्ग लोक में होगा. यूहन्ना की पुस्तक 19 का 26 का 27वां वचन. हे नारी देख यह तेरा पुत्र है, देख यह तेरी माता है. मत्ती किताब 27वां वचन और 46 वचन. एली एली लामा लामा सबक्तानी
अर्थात हे मेरे परमेश्वर तूने क्यों मुझे छोड़ दिया। यूहन्ना की पुस्तक 19 का 28 वचन, मैं प्यासा हूँ। यूहन्ना की पुस्तक 19 का 30 वचन, पूरा हुआ। लूका की पुस्तक 23 का 46 वचन, हे मेरे पिता, मैं अपनी आत्मा तेरे हाथों में सौंपता हूँ। जय मसीह। అందరికీ వందనాలు. 7th word, Luke 23 verses 46. Jesus cried out in a loud, Father, into your hands I commend my spirit. Thank you. జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. అందువేసిన ముద్ర కావలి నిలచెన దైవసుతుని ముందు. అనువేసిన ముద్ర కావలి నిలచెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలయ్యకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలయ్యకు. తను చెప్పిన విధమున తిరిగి లేచిన పరుగుడి ప్రకటించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచుని పరుగుడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము. थैंक यू. आ जाओ माइक उधर रख के आ जाओ. ఇప్పుడు धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा. उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा. उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. योग्यता से बढ़ के दिया है अपने
मांगने से ज़्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। मांगने से ज़्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा, है यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाऊँ इनाम, प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाऊँ इनाम, प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। थैंक यू। అందరికి తరుణం పాటలు పాడుతున్నందుకు ఈరోజు వాక్యం లేదు. గ్రూప్ పాటలతో వాడేవారు రావాలని మనవి, మరియు సోలో పాటలు పాడుతూ ముందుకు రండి. ఎవరు వస్తారు తొందరగా? అందరికి తరుణమే, అందరు రెడీ. वाक्यम ले, आज वाक्यम नहीं है, खाली गाने के साथ प्रभु की स्तुति करेंगे। गाने वाले आगे आइए, सभी को आज चांस मिलेगा। అందరికీ వందనాలు. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, లేచినాడే యేసుదేవుడు, లేచినాడే యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, ఈ గుడిని పడగొట్టుమన్నాడు, 3 రోజులలో లేపుతానన్నాడే. ఈ గుడిని పడగొట్టుమన్నాడు, 3 రోజులలో లేపుతానన్నాడు. తన దేహం గూర్చి ఈ మాట చెప్పినాడే, తన దేహం గూర్చి ఈ మాట చెప్పినాడే. మాట తప్పని వాడు చేచి చూపినాడే, మాట తప్పని వాడు చేచి చూపినాడే. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే, యేసు దేహానికి పూయాలని తలచినారే. స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే, యేసు దేహానికి పూయాలని తలచినారే. తిరిగి లేస్తానన్న యేసు మాట మరిచినారే, తిరిగి లేస్తానన్న యేసు మాట మరిచినారే. కాలి సమాధిని చూచి నిజము నెరిగినారే, కాలి
గాలి సమాధిని చూచి నిజము నెరిగినారే తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే లేచినాడే యేసుదేవుడు సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉంటే ముందుకు రండి. పాట పాడేటోళ్ళు భయపడేది లేదు. ప్రభు గురించి ఆయనను మహిమపరచడానికి అందరూ. అందరికీ వందనాలు. సుందరుడా మహోన్నతుడా అతిశ్రేష్ఠుడా నా ప్రియుడా, సుందరుడా మహోన్నతుడా అతిశ్రేష్ఠుడా నా ప్రియుడా, మరణము జయించి సమాధి గెలచి మరణము జయించి సమాధి గెలచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి శ్రేష్ఠుడా, సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి శ్రేష్ఠుడా, ఆ శిల్వమానుపై రక్తాన్ని చిందించి లోకాన్ని రక్షించినావు, అన్యాయ తీర్పును మౌనముగా సహించి జయశీలుడై లేచినావు, ఆ శిలువమానుపై రక్తాన్ని చిందించి లోకాన్ని జయించినావు, అన్యాయ తీర్పును మౌనముగా సహించి జయశీలుడై లేచినావు, ప్రగతిలో నడిపించి పరిశుద్ధునిగా చేసి ప్రతి మలుపులో జయమునిచ్చావు, శాశ్వత రాజ్యములో సంతోషగానముతో స్తుతి పాడేదా యుగ యుగములు, నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా, నన్ను నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా, నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా, నన్ను నన్నుగా ప్రేమించే నా సర్వం నీవయ్యా, సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి శ్రేష్ఠుడా, సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి శ్రేష్ఠుడా, మరణము జయించి సమాధిని గెలచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన, మరణము జయించి సమాధిని గెలచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి శ్రేష్ఠుడా, సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతి
శ్రేష్ఠుడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరు రెడీ? అదే అందరికీ వందనాలు. నా కోసమే నీవు బలి అయినావు, నా కోసమే నీవు మరణించావు, నా కోసమే నీవు తిరిగి లేచావు, నా కోసమే నీవు రానై ఉన్నావు. యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా బంధమా, యేసయ్యా నా సర్వమా, యేసయ్యా నా స్నేహమా, నా కోసమే నీవు బలి అయినావు, నా కోసమే నీవు మరణించావు, నా కోసమే నీవు తిరిగి లేచావు, నా కోసమే నీవు రానై ఉన్నావు. యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా బంధమా, యేసయ్యా
అందరం మనం అందరం అలా ఒక్కటి మాట అందరం చాలా మంది తీసుకో. అందరికీ వందనాలు. పిల్లలు 7 words చెప్పింది కదా, వాటి అర్థాలు ఉన్నాయి పాటల. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. చంపబడుతూ ఉండగా కన్ను మూసే ముందుగా, చంపబడుచూ ఉండగా కన్ను మూసే ముందుగా నీవు పలికిన విలువైన మాటలన్నీ ఏడేగా. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నావుగా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నావుగా. చంపుచున్న వారినే క్షమించే హృదయమే, చంపుచున్న వారికి క్షమించే హృదయమే మాకు కూడా ఉండాలని నీవు నేర్పిన పాఠమే. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. నేడు నాతో కూడా నీవు పరదైసులో ముందువని మారిన దొంగకు సెలవిచ్చావుగా. నేడు నాతో కూడా నీవు పరదైసులో ముందువని మారిన దొంగకు సెలవిచ్చావుగా. కన్ను మూసే ముందుగా తప్పు తెలిసి మారితే, కన్ను మూసే ముందుగా తప్పు తెలిసి మారితే క్షమించే మనసున్న విరాజువు నీవేగా. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. అమ్మా ఇదిగో నీ కుమారుడని, ఇదిగో నీ తల్లి అని అన్నావు యోహానుతో. అమ్మా ఇదిగో నీ కుమారుడని, ఇదిగో నీ తల్లి అని అన్నావు యోహానుతో. నిందలెన్నో వచ్చినా నిన్ను విడువని అమ్మకే, నిందలెన్నో వచ్చినా నిన్ను విడువని అమ్మకే ఆదరించి దారి చూపిన మంచి బిడ్డవు నీవేగా. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఎడబాయ తండ్రితో భరించలేకుంటివా. ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఎడబాటు తండ్రితో భరించలేకుంటివా.
ఇంటి వారే విడిచిన శిష్యవృందమే వదిలిన ఇంటి వారే విడిచిన శిష్య బృందమే వదిలిన దేవునిలో సహవాసానికి ప్రాముఖ్యత నేర్పావా. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. దప్పిగొనుచున్నానని ప్రాణము పోయే ముందుగా నీటిని అడుగుతే చేదును ఎచ్చిన మనసు లేని వారే. దప్పిగొనుచున్నానని ప్రాణము పోయే ముందుగా నీటిని అడుగుతే చేదును ఎచ్చిన మనసు లేని వారే. ఆత్మల రక్షణ దాహమే మరి ఒకటి నీకుందిగా. ఆత్మల రక్షణ దాహమే మరి ఒకటి నీకుందిగా. తీర్చకుంటే మేము కూడా మనసు లేని వారమే. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించిన ప్రతి చోట. సమాప్తమైనదని మా రక్షణ కార్యాన్ని మాకు బదులుగా శిక్షను పొంది సంపూర్తి చేశావా. సమాప్తమైనదని నా రక్షణ కార్యాన్ని మాకు బదులుగా శిక్షను పొంది సమృద్ధి చేసావా. కార్యారంభము కన్నా కార్యాంతవే మేలని. కార్యారంభము కన్నా కార్యారమే మేలని. వచ్చిన పనికి ముగించి మాకు స్ఫూర్తిగా నిలిచావే. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని ప్రాణం విడిచావే. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని ప్రాణం విడిచావే. దేవుని చిత్తమో చొప్పునే అనుభవించి బాధనే. దేవుని చిత్తమే చెప్పునే అనుభవించి బాధనే. సత్ప్రవర్తనతో మేము కూడా అప్పగించాలి ఆత్మలే. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. థ్యాంక్ యూ. అచ్చా నాతో అందరూ పాటలు పాడే గ్రూప్ వాళ్ళందరూ వచ్చి నేను రాసిన పాట పునరుత్థానుడా పాట అందరూ వచ్చి పిలవండి నాతోని. సునీల్, దోసదార్, కరుణాకర్, లేడీస్ అందరు 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 వాళ్ళ లాస్ట్ పాట అయిపోయింది. ఇక భోజనాలు मेरे को भी इतना नहीं कहा. లాస్ట్ ఫైనల్ సాంగ్ आमनी నువ్వు మీరే స్టార్టా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా.
నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునుడు బారిన నా జీవితం చిగురించేనయ్యా అంధకారము తొలగించే వెన్నెల నీవయ్యా మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నాదు యాత్ర ముగగనే నిన్ను చేరెదనే సయ్యా కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా నాదు యాత్ర ముగియగనే నేను చేరెదనే సయ్యా కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా నా ప్రాణం నీదయ్యా నా సర్వము నీకయ్యా నా ప్రాణము నీవయ్యా నా సర్వము నీకయ్యా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా థ్యాంక్ యూ టు ఆల్ అందరికి వందనాలు అందరు ఈ విధంగా అందరూ సహకరించిన దానికి వందనాలు అందరం ఐక్యత కలిగి ముందుకు సాగుదాం ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా పునరుత్థాన దినంలో ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకునే విషయంలో నిన్ను ఆరాధించే విషయంలో ప్రభా నువ్వు చేసిన సహాయంకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం సంఘంలో మాకందరికీ ఐక్యత కలిగజేయి నాయన మేమందరము ఒకరినొకరము ప్రేమించుకుంటూ నీ సేవలో ముందుకు సాగడానికి సహాయం చేయి నాయన ప్రభా మా కుటుంబాలను ఆశీర్వదించుము నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపడుతు నాయన నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించుము ప్రభా నువ్వు పరలోకం నుంచి మమ్మల్ని చూస్తున్నావు మా ప్రార్థన మా ఆరాధన మా హృదయం ఎరిగిన దేవుడవు మమ్మల్ని సరిదిద్దుము చక్కపడుతుము నీ సేవకై మమ్మల్ని వాడుకో ప్రభా ప్రభా నీవు మాపై ఉండి మమ్మల్ని నడిపించు నాయన సంఘమును నడిపించు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను నడిపించుము ఐక్యత కలిగి జీవించడానికి సాయం చేయము ప్రభా మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తావని సంఘమును ఆశీర్వదిస్తావని ప్రభా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావని నమ్ముతున్నాం ప్రభా దీని తర్వాత భోజనాలు ఉన్నాయి నాయన సిద్ధపరిచిన హస్తాలను ఆశీర్వదించి దీవించుము ప్రభా ఆహారంలో మాకు బలం శక్తి దయచేయి నాయన మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ఈ విధంగా మేమందరము ప్రతి ఆదివారం నీ సన్నిధానంలో చేరి ఆరాధించే భాగ్యం మాకందరికీ దయచేయి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి పంపుతామని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. రేపు మా Thank you.
Bye.